ఇప్పుడు మనకి సినిమాలు చూస్తే నార్మల్ పీపుల్ కూడా కొంతమందికి అర్థం అవుతుంది. అంటే లైక్ వన్ మ్యాన్ షోరా సినిమా అండి. కానీ చాలా సీన్స్ నడుస్తూ ఉంటాయి మనకి తెలియకుండా వన్ మ్యాన్ షో అంటారు. కొంతమంది ఏంటంటే చాలా బాగుంది, దానిలో యాక్టింగ్ తెలియదు. అంటే ఇప్పుడు ప్లాట్ డ్రివెన్ క్యారెక్టర్ అంటారా, క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ అంటారా? బేసిక్ లెవెల్ అండి అది. జనరల్గా బ్రాడర్గా తీసుకుంటే ప్లాట్ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్ అని ఉంటాయి. ఓకే, ప్లాట్ డ్రివెన్ అంటే ఎక్కువగా ఈవెంట్స్, యాక్షన్స్ జరిగేదాన్ని ప్లాట్ డ్రివెన్ అంటాం. అంటే కథలో ఈడొక భాగం, ప్రొటాగనిస్ట్ అవ్వచ్చు, హీరో అవ్వచ్చు, అవన్నీ ప్లాట్ డ్రివెన్. ఆ ప్లాట్ డ్రైవ్ అవటం వల్ల ఈడు అందులో భాగంగా వెళ్తున్నాడు. క్యారెక్టర్ డ్రివెన్ అంటే ఏంటంటే ఈడే డ్రైవ్ చేస్తున్నాడు మొత్తం. ఒక అర్జున్ రెడ్డి అవ్వచ్చు, ఒక కేజీఎఫ్, పుష్ప, ఇవన్నీ క్యారెక్టర్ డ్రివెన్. యూజువల్ క్యారెక్టర్ డ్రివెన్ ఎక్కువగా ఆ సినిమా పేర్లు కూడా క్యారెక్టర్ పేర్లే ఉంటాయి యూజువల్గా. బట్ అన్నిట్లో ట్రూ కాదు, బట్ యూజువల్గా అలా ఉంటాయి. ఇప్పుడు మహానటి ఉంది, అది యాక్చువల్గా క్యారెక్టర్ డ్రివెన్ ఏం కాదు, ప్లాట్ డ్రివెన్. ఎందుకంటే తన డెసిషన్ తీసుకుని తను డ్రైవ్ చేయలేదు. షీఈస్ ద విక్టిమ్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ దట్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ హెర్. కానీ నేను అనుకున్నది ఓకే, ఆవిడ మీద నడిచింది కదా. టైటిల్ క్యారెక్టర్ ఉందని అలా కాదు. ఇక షీఈస్ విక్టిమ్. ఇప్పుడు మహానటి తీసుకుంటే మనకి ఒక ఆడియన్స్ ఒక క్యారెక్టర్కో సినిమాకో హుక్ అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. వన్ ఆఫ్ ద ఫండమెంటల్ కారణం ఏంటంటే ఫ్లా అంటే మనలో ఏదో ఒక లోపం ఉంది, ఆ లోపం వల్ల ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మన అందరిలోనే ఉంటుంది కాబట్టి. రిలేటబిలిటీ. ఇప్పుడు అందులో ఆవిడ లోపం ఏమై ఉండొచ్చు, బాగా ఎడిక్షన్ టు ఆల్కహాల్ అవ్వచ్చు. అది ఎందుకు మళ్ళీ దాని లోతుకి వెళ్తే షీ డజంట్ నో హౌ టు హ్యాండిల్ రిలేషన్షిప్స్, బ్రేకప్ స్టోరీ, రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేయడం రాకపోవచ్చు, లేదా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదో తెలియకపోవటం అయి ఉండొచ్చు కదండి. దానివల్ల ఇవన్నీ చుట్టూ ప్రపంచంలో తనకు అలా జరుగుతూ ఉండడం వల్ల తన క్యారెక్టర్ తన విక్టిమ్ అయిపోయింది. ఓకే, తనలో ఒక ఫ్లా, ఒక లోపం. ఓకే, ఈవెన్ టు అన్ ఎక్స్టెంట్ మీరు బాహుబలిని తీసుకున్న అమరేంద్ర బాహుబలి పెద్ద క్యారెక్టర్ ఉంది కదా. సో అతనిలో కూడా ఒక ఫ్లా ఉంటుంది, తను నమ్మేస్తాడు కట్టప్పని. అది నమ్మటం వల్లే కదా అది చనిపోయాడు. సో ప్రతి చోట ఎక్కడో ఫ్లా ఉంటుంది. ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ హుక్ ద ఆడియన్స్ అనమాట. ఎందుకంటే మనలో కూడా లోపాలు ఉంటాయి కదా, వాటికి కనెక్ట్ అవుతాం.